హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పిన విధంగానే రాయలసీమ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలో అత్యధికంగా ఉంటాయి, వర్షాలు ఏ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మనకి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి రాయలసీమ జిల్లాల్లో భారీ ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తర తెలంగాణ కానీ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో కానీ ఈ రోజు భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాదాపుగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సగటున అన్ని జిల్లాల్లోనూ నమోదవుతాయి. అయితే మే 5, 6, 7 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా మే 8 నుంచి 14 వరకు కూడా మనకి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్యాంధ్ర వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు భారీ గాలిదుమ్ములతో కూడి ఉంటాయని, గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. ఈ రోజు రేపు అయితే ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.